Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం హార్మోన్ ఎఫెక్ట్స్ వల్ల రిప్రొడక్టివ్ హెల్త్ మీదనే కాకుండా నార్మల్ హెల్త్ పైన హార్మోన్ లెవెల్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి, దాన్ని మనం ఎలా అనలైజ్ చేయాలో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా నార్మల్ మేల్ హెల్త్ హార్మోన్స్లో, మేల్ సెక్షువల్ హెల్త్ హార్మోన్స్లో, మేల్ రిప్రొడక్టివ్ హెల్త్ హార్మోన్స్లో ఉండే కామనెస్ట్ హార్మోన్స్ FSH, LH, టెస్టోస్టిరాన్. ఈ టెస్టోస్టిరాన్ అనేది చాలా వరకు చూసేది టోటల్ టెస్టోస్టిరాన్ అని చూస్తారు. కానీ టెస్టోస్టిరాన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రీ టెస్టోస్టిరాన్ కూడా చూసుకోవడం చాలా మంచిది. అడ్వాన్స్ ల్యాబ్స్ ఉంటే బయో అవైలబిలిటీ ఆఫ్ టెస్టోస్టిరాన్ అని ఇంకో టెస్ట్ ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎస్ట్రాడియోల్, ప్రొలాక్టిన్, ఇలా ఈ హార్మోన్స్ అనేది సెక్షువల్ హెల్త్ ప్లస్ రిప్రొడక్టివ్ హెల్త్ ఈ రెండింటికి చాలా ఇంపార్టెంట్. కానీ నాన్ సెక్షువల్ హెల్త్ గురించి మనం మాట్లాడుతుంటే, నాన్ రిప్రొడక్టివ్ హెల్త్ గురించి మాట్లాడుతుంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ మేల్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ నార్మల్గా ఉన్నప్పుడే మనకి లెథార్జీ రాదు, అంటే వీక్నెస్ రాదు, టైర్డ్ అవ్వము ఈజీగా, ప్లస్ ఏ పని చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లస్ బోన్ హెల్త్ బాగుంటుంది, బోన్ డెన్సిటీ బాగుంటుంది. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ టెస్టోస్టిరాన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఆల్వేస్ చెక్ చేసుకుంటే చాలా మంచిది. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ చాలా ఈజీగా మన బాడీలో డెవలప్ అవుతుంది. నార్మల్ వేలో ఎక్సర్సైజ్ చేస్తే కూడా టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సెక్షువల్ హెల్తే రిప్రొడక్టివ్ హెల్త్ ఇందాక మనకు డిస్కస్ చేసినట్టు ఈ హార్మోన్స్ ఈ రెండిటికే కాకుండా డెఫినెట్లీ మన జనరల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మనము హ్యాపీనెస్ అంటే మనం ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉండాలి అంటే మన ప్రాపర్ సెక్షువల్ హెల్త్ బాగుండాలి, రిప్రొడక్టివ్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ బాగుంటాయి. కాబట్టి ఈ హార్మోన్స్ని రెగ్యులేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో టెస్టోస్టిరానే కాకుండా వేరే హార్మోన్స్ ఎస్ట్రాడియోల్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మేల్స్లో చాలా మందిలో టెస్టోస్టిరాన్ తగ్గుతుంది అంటుంటారు తప్ప ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎస్ట్రాడియోల్ కింద కన్వర్ట్ అవుతుందో లేదా చెక్ చేసుకోవాలి. దీని పెరిఫరల్ కన్వర్షన్స్ అంటాము. చాలా మందిలో టెస్టోస్టిరాన్ కంటే ఎస్ట్రాడియోల్ రేషియో ఎక్కువ ఉంటుంది, దీన్ని T/E రేషియో అంటాం. ఈ T/E రేషియో 1:10 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళకి మేము అరోమేటేస్ ఇన్హిబిటర్స్ అనే ఒక ట్యాబ్లెట్స్ ఉంటాయి, దాన్ని ఆల్టర్నేట్గా ప్రిస్క్రైబ్ చేస్తాము. అది తీసుకోవడం ద్వారా మీ ఎస్ట్రాడియోల్ లెవెల్ తగ్గిపోతుంది, దానివల్ల మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఒక మేల్ హెల్తీగా ఉండాలి అంటే మనకు కావాల్సిన హార్మోన్స్ టెస్టోస్టిరాన్ హార్మోన్స్, దాంతోపాటు ఎస్ట్రాడియోల్ కూడా చెక్ చేసుకుంటే చాలా బెటర్. ఒకవేళ మీరు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, యంగ్స్టర్స్ అయితే డెఫినెట్లీ FSH, LH, ప్రొలాక్టిన్ ఈ 5 హార్మోన్స్ మన బాడీలో కరెక్ట్గా రెగ్యులేట్ అయితే మీకు లైఫ్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కానీ ఎటువంటి ఇష్యూస్ ఉండవు. సో జనరలీ ఈ హార్మోన్ లెవెల్స్ మీరు చెక్ చేసుకుంటే ఇవన్నీ నార్మల్గా ఉంటే డెఫినెట్లీ మీరు హ్యాపీగా ఉండొచ్చు, ఎటువంటి ఇష్యూస్ లేవు. చాలా వరకు నాకు వచ్చే పేషెంట్స్లలో అంగస్తంభన సమస్య నాకుంది అని నేను టెస్టోస్టిరాన్ హార్మోన్ చెక్ చేసుకున్నా సార్, దేంట్లో నాకేం బయటపడలేదు. చాలా వరకు కేసెస్లలో అంగస్తంభనకి మేజర్ కారణం హార్మోనల్ డెఫిషియన్సీ కాదు, ఎక్కువ శాతం కారణం ఏంటంటే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ, బ్లడ్ ఫ్లో సరిగా లేకపోవడం వల్లనే అంగస్తంభన సమస్య వస్తుంది. టెస్టోస్టిరాన్ లెవెల్స్ నార్మల్గా లేకపోయినప్పుడు, లేకపోతే నార్మల్గా ఉన్నప్పుడు అది ఓన్లీ కోరిక వరకే యూస్ఫుల్ అవుతుంది. మోర్లీ లైక్ లిబిడో ఉన్న వాళ్ళు లిబిడోకి ప్రాబ్లం చేస్తుంది తప్ప అంగస్తంభనకి డైరెక్ట్గా యాజ్ సచ్ దాని ఎఫెక్ట్స్ ఉండవు. సో టెస్టోస్టిరాన్ నార్మల్ ఉన్న అంగస్తంభన సమస్య రావచ్చు. సో ఇది బాగుంది కదా, నాకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏం లేవని తీసుకోవడానికి లేదు. అంగస్తంభన సమస్య ఉంటే ఒకసారి పీనల్ డాప్లర్ స్టడీ అని ఉంటుంది, అది చేసుకోండి. ఎంత తక్కువ ఉందని మనకు తెలుస్తుంది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ మేనేజ్ చేస్తాం. ఫర్దర్గా ఈ హార్మోన్స్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే నన్ను వచ్చి కలవండి. థ్యాంక్ యూ సో మచ్.